హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం చూస్తాం బేబ్ అలెన్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఇప్పుడు అలెన్ అతనితో అంటాడు, ఏమైంది, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? బేబ్ అంటాడు, నేను నీతో ఒకటి మాట్లాడాలనుకుంటున్నాను. అలెన్ అంటాడు, దీని గురించి? బేబ్ అంటాడు, నేను రేపు రేస్ చేయాలనుకుంటున్నాను. అలెన్ అంటాడు, బేబ్ మనం డిసైడ్ అయ్యాము కదా, నువ్వు రేస్ చేయవు అని నాకు అనిపిస్తుంది. నువ్వు నా డిసిజన్ ని రెస్పెక్ట్ చేయి. ఇప్పుడు బేబ్ అంటాడు, అందువల్లనే నేను నీ దగ్గరికి వచ్చాను. దీంతోనైతే మీరు మీ డిసిజన్ ని చేంజ్ చేయడానికి. అలెన్ అంటాడు, బేబ్ నువ్వు ఇంత మొండి ఎందుకు? నువ్వు నీ లెగ్ కండిషన్ చూడు, నీ లెగ్ ఇప్పుడు కూడా నీకు హర్ట్ అవుతుంది. నువ్వు రేస్ చేయడానికి ఎందుకు ఫోర్స్ చేయాలనుకుంటున్నావు? బేబ్ అంటాడు, ఎందుకంటే నాకు రేస్ చేయడం అంటే చాలా ఇష్టం. నీకైతే తెలుసు కదా, సో నేను కోరుకోను నా ముందు వేరే వాళ్ళు ట్రోఫీని తీసుకెళ్లాలని. ఇప్పుడు కూడా నేను రేస్ చేయగలను. ప్లీజ్ మీరు నన్ను రేస్ చేయనివ్వండి. అలెన్ అంటాడు, సరే. దాని తర్వాత మనం రేస్ గ్రౌండ్ లో బేబ్ ని చూస్తాం. అతని దగ్గర అప్పుడు చార్లీ వస్తాడు. అతను అంటాడు, బేబ్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు రేస్ చేయకు. అప్పుడు బేబ్ అంటాడు, చార్లీ నేను డిసైడ్ అయ్యాను, నేను రేస్ చేస్తాను. నన్ను ఆపడానికి ట్రై చేయకు. ఇప్పుడు చార్లీ అంటాడు, నేను నిన్ను ఎలా ఆపొద్దు? ఇది చాలా డేంజరస్, నీకు తెలుసు కదా. ఇప్పటికీ నీ బాడీ కూడా ఇంకా రెడీ కాలేదు. ఇప్పుడు బేబ్ అంటాడు, ఇది నువ్వు నాకు ఎన్నిసార్లు చెప్పావు? అయినప్పటికీ నాకు నా బాడీ గురించే తెలుసు. అయినప్పటికీ నేను ఈ ఫీల్డ్ యొక్క కింగ్. నేను ఈ రేసింగ్ టీమ్ ని అలెన్ తో కలిసి చేశాను. నేను ఇలాగా నా టీం ని ఓడిపోతూ చూడలేను. అని తర్వాత చార్లీ అంటాడు, అలెన్ మీరు కెప్టెన్, మీరు కూడా ఇతనికి ఏం చెప్పారా? అప్పుడు అలెన్ అంటాడు, నేను కోరుకోను బేబ్ రేస్ చేయాలని. అయినప్పటికీ బేబ్ తన మైండ్ ని సెట్ చేసుకున్నాడు. ఇప్పుడు నేను కూడా అతన్ని ఆపలేను. ఇప్పుడు చార్లీ అంటాడు, మీకేమైంది? మీరు ఎందుకు సీరియస్ గా కావడం లేదు? అప్పుడే అక్కడ నార్త్ వస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, చార్లీ నువ్వు కొంచెం కూల్ గా, బేబ్ కి ఎక్కువగా దెబ్బలు తగలలేదు. అప్పుడే అక్కడ సోనిక్ వస్తాడు. అప్పుడు అతను అంటాడు, బేబ్ ని ట్రై చేయనివ్వు. ఒకవేళ అతను రేస్ బాగా చేయకపోతే మనం అతన్ని నెక్స్ట్ టైం రేస్ చేయనివ్వం. ఇప్పుడు చార్లీ అంటాడు, ఒకవేళ ఏమైనా జరిగితే అతని దగ్గర అతని స్పెషల్ సెన్సెస్ కూడా లేవు అతనికి హెల్ప్ చేయడానికి. ఇప్పుడు బేబ్ అంటాడు, చార్లీ నీకేమైంది? నువ్వు కోరుకుంటున్నావా నేను రేస్ చేయొద్దు అని? నీకు నా స్కిల్స్ మీద ట్రస్ట్ లేదా? నీకేమనిపిస్తుంది ఒకవేళ నా దగ్గర స్పెషల్ స్కిల్స్ లేకపోతే నేను ఓడిపోతానా? చార్లీ అంటాడు, అదేం కాదు. ఇప్పుడు బేబ్ అంటాడు, నువ్వు నాకు చెప్పవలసిన అవసరం లేదు ఏది చెయ్యాలో ఏది చెయ్యొద్దు. నాకు అనిపించేది నువ్వు నా మీద ట్రస్ట్ చేస్తావు అని, కానీ నువ్వైతే నన్ను డిసప్పాయింట్ చేసావు చార్లీ. అలా చెప్పేసి అతను అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇటువైపు మనం చూస్తాం, రేస్ స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు విన్నర్ ఫస్ట్ పొజిషన్ లో ఉంటాడు. దాని తర్వాత బేబ్ విన్నర్ కంటే ముందు ఉంటాడు. అప్పుడే మనం చూస్తాం చార్లీ యొక్క యాక్సిడెంట్ అయిపోతుంది. అది చూసి వాళ్ళందరూ షాక్ అయిపోతారు. దాని తర్వాత అలెన్ బేబ్ తో చెప్తాడు, చార్లీకి యాక్సిడెంట్ జరిగింది. దాని తర్వాత బేబ్ తన కార్ ని ఆపుతాడు. చార్లీ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతను చార్లీని కార్ లో నుండి బయటికి తీస్తాడు. అతన్ని చూసి అతను ఏడుస్తూ ఉంటాడు. దాని తర్వాత మనం అలెన్ ని చూస్తాం. ఇప్పుడు అతను టోనీకి కాల్ చేస్తాడు. అతను అంటాడు, నేను నా వర్క్ చేశాను, ఇప్పుడు మీ టర్న్, మీరు మీ ప్రామిస్ ని నిలబెట్టుకోండి. దాని తర్వాత అతను కాల్ ని కట్ చేసేస్తాడు. దాని తర్వాత మనం టోనీని చూస్తాం. అతను చెప్తూ ఉంటాడు, వాళ్ళు ఎంతైనా ట్రై చేయని కానీ వాళ్ళు నాతోని దూరంగా పారిపోలేరు. ఇప్పుడు అతను కెంతతో అంటాడు, వెళ్ళు, నువ్వు చార్లీని ఇక్కడికి తీసుకురా. అప్పుడు కెంత అంటాడు, ఈ డీల్ సంగతి ఏంటి, ఏదైతే మీరు జెఫ్ తో చేశారో? ఇప్పుడు టోనీ అంటాడు, నేను అతని డీల్ ని కంప్లీట్ చేస్తాను, ఎందుకంటే నాలాంటి వాళ్ళు వాళ్ళ మాటతోని వెనక అడుగు వేయరు. దాని తర్వాత చార్లీని హాస్పిటల్ కి తీసుకొస్తారు. బేబ్ చాలా ఘోరంగా ఏడుస్తూ ఉంటాడు. చార్లీని ఎమర్జెన్సీ వార్డ్ లోకి తీసుకెళ్తారు. ఇప్పుడు వాళ్ళందరూ అక్కడికి వచ్చేస్తారు. అప్పుడు అలెన్ బేబ్ ని హక్ చేసుకుంటాడు, ఎందుకంటే అతను చాలా ఘోరంగా ఏడుస్తుంటాడు. అప్పుడు మనం చూస్తాం అలెన్ జెఫ్ ని కూడా కన్సోల్ చేస్తూ ఉంటాడు. ఇటువైపు బేబ్ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి విచిత్రమైన సౌండ్స్ వినపడుతూ ఉంటాయి. అప్పుడు అతనికి ఏదైతే చార్లీ చెప్పాడో ఆ మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఇప్పుడైతే అతను చెప్పాడో నేను నీ గురించి చనిపోగలను కూడా, ఇప్పుడు మనకి తెలుస్తుంది చార్లీ యొక్క సెన్సెస్, వారి బేబీ యొక్క సెన్సెస్ మళ్ళీ అతనికి వచ్చేసాయి అని. అంతలోనే డాక్టర్ రూమ్ లో నుండి బయటికి వస్తాడు. బేబ్ అతనితో అడుగుతాడు, చార్లీ ఎలా ఉన్నాడు? ఇప్పుడు డాక్టర్ చెప్తాడు, చార్లీ చాలా ఇంజ్యూర్ ఉండే, మేము చాలా ట్రై చేశాము అతన్ని కాపాడడానికి, కానీ ఐఎమ్ సారీ. దాని తర్వాత బేబ్ చార్లీ దగ్గరికి వెళ్తాడు. అక్కడ వెళ్లి అతను ఏడుస్తూ ఉంటాడు. బేబ్ చార్లీ యొక్క హార్ట్ బీట్ ని వినడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అప్పుడు అతను చెప్తూ ఉంటాడు, ఐఎమ్ సారీ, నేను నీతో మంచిగా మాట్లాడలేదు. అప్పుడు అతను అలెన్ తో చెప్తాడు, మీరు డాక్టర్ ని పిలవండి, అతను ఇప్పుడు కూడా వామే ఉన్నాడు, చార్లీ ఇంకా చనిపోలేదు. అప్పుడు అతను చార్లీతో చెప్తూ ఉంటాడు, చార్లీ నువ్వు ఎందుకు లేవడం లేదు? అప్పుడు మనం చూస్తాం బేబ్ చార్లీని కిస్ చేస్తాడు. అతను ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే బేబ్ స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు. అప్పుడు అలెన్ మిగతా వాళ్ళందరూ బేబ్ ని హాస్పిటల్ లోకి తీసుకెళ్తారు. ఇదంతా కింద
అది చూస్తూ ఉంటాడు. ఇప్పుడైతే టోనీకి తెలుస్తుందో చార్లీ చనిపోయాడు అని, అప్పుడు అతను కెంతని చాలా ఘోరంగా కొడుతూ ఉంటాడు. నేను నీకు చార్లీని ఇక్కడికి తీసుకురావాలని చెప్పాను, అతన్ని చంపేయాలని కాదు. కానీ అప్పుడు కెంత అంటాడు, యాక్సిడెంట్ ఎలాగుండేనంటే అందులో చార్లీ తను కేవలం ఇంజ్యూర్ కావాలి, కానీ ఏదో మిస్టేక్ జరిగింది. కానీ టోనీ అంటాడు, నువ్వైతే చెప్పావు ఏవైతే చార్లీ దగ్గర సెన్సెస్ ఉన్నాయో వాటితోని వాళ్ళు త్వరగా రికవర్ అయిపోతారు అని. అయితే అతను ఎలా చనిపోయాడు? నువ్వు నాకు ఆన్సర్ ఇవ్వు కెంత. ఇంకా నువ్వు ఎన్ని తప్పులు చేస్తావు? ఇప్పుడైతే బీబ్ దగ్గర సెన్సెస్ ఉండేనో అప్పుడు నువ్వు అతన్ని ఇక్కడికి తీసుకురాలేదు. ఇప్పుడు ఆ సెన్సెస్ చార్లీ దగ్గరికి వచ్చేసాయి. అప్పుడు నువ్వు చార్లీని కూడా చంపేశావు. నీకు తెలుసా మార్కెట్ లో చార్లీ ఒక ప్రైస్ ఎంత ఉండేనో? నెక్స్ట్ ఇయర్ మరి మన సంగతి ఏమవుతుంది? నువ్వు ఇక్కడ నుండి వెళ్ళు. ఎవరైతే స్పెషల్ సెన్సెస్ వాళ్ళు ఉన్నారో ఆ పర్సన్ వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురా. వాళ్ళని ఇక్కడికి తీసుకురావడానికి నువ్వు ఏమైనా చెయ్యి. నాకు ఇలాంటి స్పెషల్ సెన్సెస్ వాళ్ళ పిల్లలు కావాలి అంటే ఎలాగైతే బీబ్ ఉన్నాడు. అప్పుడు కెంత అంటాడు సరే అని చెప్పి అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. అప్పుడే టోనీ అతన్ని పట్టుకుంటాడు. ఇంకా అతను అంటాడు, ఇంకోసారి నువ్వు ఇలాంటి మిస్టేక్ చేస్తే మళ్ళీ నువ్వు రిటర్న్ ఇక్కడికి రాకు. దాని తర్వాత కెంత అక్కడ నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు బీబ్ సోఫాలో పడుకొని ఉంటాడు. అప్పుడే అతనికి స్పృహ వస్తుంది. ఇప్పుడు అలెన్ అతనితో అడుగుతాడు, బీబ్ ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు హాస్పిటల్లో స్పృహ కోల్పోయావు, సో అందువల్లనే మేము నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాము. ఇప్పుడు బీబ్ లేస్తాడు, ఇక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే అలెన్ అతన్ని ఆపేస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు బీబ్ అంటాడు, నేను చార్లీని చూడడానికి వెళ్తున్నాను. అప్పుడు అలెన్ అంటాడు, దీని ప్రయోజనం ఏమీ లేదు, ఇప్పుడు జేఫ్ అదంతా చూసుకున్నాడు. దాని తర్వాత బీబ్ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే అతనికి విచిత్రమైన సౌండ్స్ వినపడుతూ ఉంటాయి. అప్పుడు అలెన్ నార్త్ ను సోనిక్ కి చెప్తాడు, మీరు వెళ్ళండి దాని గురించి మెడిసిన్ ని తీసుకొని రండి. అప్పుడే నార్త్ మెడిసిన్ ని తీసుకొస్తాడు. అప్పుడే అలెన్ మెడిసిన్ ఇస్తూ ఉంటాడు. కానీ బీబ్ అతన్ని ఆపేస్తాడు. ఇప్పుడు నార్త్ అంటాడు, బీబ్ కి ఏమైంది? అలెన్ అంటాడు, నాకు కూడా తెలియదు, నాకు అనిపిస్తుంది ఇతనికి హెడ్ ఏక్ అవుతుంది కావచ్చు. బీబ్ అంటాడు, నాకు హెడ్ ఏక్ కావడం లేదు, కానీ నా హెడ్ లో చిత్రమైన సౌండ్స్ వినపడుతున్నాయి. నా సెన్సెస్ మళ్ళీ నా దగ్గరికి వచ్చేసాయి, సో దాని వల్ల నేను వాటిని కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు అలెన్ అంటాడు, నీ సెన్సెస్ నీ దగ్గరికి వచ్చేసాయి, దీని అర్థం ఏంటి? అప్పుడు బీబ్ చెప్తాడు, చార్లీ ఒక స్పెషల్ ఆల్ఫా, అతని దగ్గర స్పెషల్ పవర్స్ ఉండే. ఎంతోనైతే అతను ఏ పర్సన్ అయితే టచ్ చేసేవాడో వాళ్ళ స్పెషల్ పవర్స్ అన్ని అతనిలో వచ్చేసేవి. సో దాని వల్లనే నా సెన్సెస్ అన్ని వెళ్ళిపోయాయి. అవి ఆ యాక్సిడెంట్ వల్ల వెళ్ళలేదు. కానీ నాకు చార్లీ చెప్పాడు, ఎప్పుడైతే అతను చనిపోతాడో అప్పుడు నా సెన్సెస్ నాకు తిరిగి వచ్చేస్తాయి అని. అలా చెప్పి అతను చాలా ఏడుస్తూ ఉంటాడు. దాని తర్వాత వాళ్ళందరూ కలిసి అతన్ని కన్సోల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బీబ్ అంటాడు, నాకు నా సెన్సెస్ అవసరం లేదు, నాకు ఇవేమీ అవసరం లేకుండే, నాకు కేవలం చార్లీ కావాలి. కొంచెం టైం తర్వాత బీబ్ వాళ్ళందరితో చెప్తాడు, మీరందరూ ఇక్కడ నుండి వెళ్ళిపోండి, నేను కొంచెం టైం వరకు ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. అలెన్ అంటాడు, నువ్వు షూరా? బీబ్ అంటాడు, హా. ఇప్పుడు అలెన్ అంటాడు, ఒకవేళ నీకు బాగా ఫీల్ కాకపోతే నువ్వు నాకు కాల్ చేయొచ్చు. బీబ్ అంటాడు, సరే. దాని తర్వాత అలెన్ బీబ్ ని హక్ చేసుకుంటాడు. దాని తర్వాత నార్త్ ఉన్న సోనిక్ కూడా అతన్ని హక్ చేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఇటువైపు బీబ్ అతని రూమ్ లో ఒంటరిగా ఉంటాడు. ఇప్పుడు అతని ఉన్న చార్లీ మూమెంట్స్ ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. ఇప్పుడు మనం చూస్తాం, అతను చార్లీ ఒక గ్లౌస్ ని చూస్తాడు, వాటిని తన గుండెకి హత్తుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు వాళ్ళందరినీ చార్లీ ఒక గ్రేవ్ దగ్గర చూపిస్తారు. ఇప్పుడు అలెన్ అంటాడు, బీబ్ ఇప్పటి వరకు కూడా రాలేదు. అప్పుడు డీన్ అంటాడు, నేను అతన్ని చాలా సార్లు కాల్ చేశాను, తను నా కాల్ ని లిఫ్ట్ చేయలేదు. నార్త్ అంటాడు, బీబ్ వచ్చేస్తాడు. దాని తర్వాత బీబ్ అక్కడికి వచ్చేస్తాడు. దాని తర్వాత వాళ్ళందరూ చార్లీ ఒక గ్రేవ్ మీద ఫ్లవర్స్ పెట్టేస్తారు. బీబ్ చార్లీ ఒక గ్రేవ్ మీద ఫ్లవర్ పెడతాడు. ఇప్పుడు అతని గ్లౌస్ ని తీస్తాడు. అప్పుడు అతను అంటాడు, చార్లీ నేను నిన్ను ఇక్కడ చూడడానికి వచ్చాను, నేను నీ గ్లౌస్ ని కూడా తీసుకొచ్చాను, నీకు ఈ గ్లౌస్ గుర్తున్నాయా? ఎప్పుడైతే నువ్వు వీటిని తీసుకునేవాడివో అప్పుడు నువ్వు చాలా స్మైల్ చేసేవాడివి, ఎందుకంటే నీకు అనిపించేది నువ్వు చాలా కూల్ అని. చార్లీ నేను ఈ గ్లవ్స్ ని నా దగ్గర పెట్టుకోవచ్చా ప్లీజ్? నేను నిన్ను మర్చిపోవాలనుకోవడం లేదు. ఇంకా అతను అంటాడు, నేను నిన్ను చాలా మిస్ చేస్తున్నాను చార్లీ, నువ్వు ఎప్పుడు నా మనసులో ఉంటావు, నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను. అప్పుడు అతను లేవడానికి ట్రై చేస్తాడు, కానీ అతను లేవలేకపోతుంటాడు. అప్పుడే వాళ్ళందరూ అతని దగ్గరికి వస్తారు, అతన్ని కన్సోల్ చేస్తూ ఉంటారు. అప్పుడు అలెన్ అంటాడు, బీబ్ నువ్వు ఇంటికి పద, నువ్వు అక్కడ రెస్ట్ తీసుకో. దాని తర్వాత నార్త్, సోనిక్, డీన్ అతన్ని అక్కడ నుండి తీసుకెళ్తారు. అప్పుడు అలెన్ జెఫ్ తో అంటాడు, నువ్వు నాతో కలిసి ఉండు, నువ్వు ఫోర్స్ చేసుకోకు, నువ్వు కూడా అప్పుడప్పుడు వీక్ అవ్వగలవు, నువ్వు ప్రతిసారి స్ట్రాంగ్ కావాల్సిన అవసరం లేదు, ఈ రోజు నైట్ లో నువ్వు నా ఇంట్లోనే ఉండు. అప్పుడు జెఫ్ అంటాడు, ఎవరైనా వేరే వాళ్ళ ఇంట్లో ఆల్ ఆఫ్ సడన్ గా ఎలా ఉండగలరు? ఇప్పుడు అలెన్ అంటాడు, నేను కోరుకోను నువ్వు ఒంటరిగా ఉండాలని, ఇప్పుడు నీ దగ్గర చార్లీ లేడు, ఒకవేళ నువ్వు నాతో ఉండడానికి అన్కంఫర్టబుల్ ఫీల్ అయితే నార్త్ ఉన్న సోనిక్ ని కూడా నేను పిలుస్తాను. జెఫ్ అంటాడు, సరే, కానీ మీరు నాకు హెల్ప్ చేయగలరా?
నెక్స్ట్ సీన్ లో మనకి చూపిస్తారు జెఫ్ కిమ్ ని తన కార్ లో తీసుకొస్తాడు. అప్పుడు అతను నార్త్ ఉన్న సోనిక్ చెప్తాడు, ప్లీజ్ మీరు నాకు హెల్ప్ చేయండి. దాని తర్వాత నార్త్ ఉన్న సోనిక్ కిమ్ ని కార్ లో నుండి బయటికి తీస్తారు. ఇప్పుడు అలెన్ అంటాడు, నువ్వు నాకు చెప్పగలవా కిమ్ కి ఏమైందో, కిమ్ నీతోని ఎలా వచ్చాడు? ఇప్పుడు జెఫ్ అంటాడు, టోనీ యొక్క హౌస్ లో నా స్పై ఉన్నాడు. ఇప్పుడు అతను నాకు మెసేజ్ చేసి చెప్పాడు టోనీ కిమ్ ని వదిలిపెడుతున్నాడు అని. ఎప్పుడైతే నాకు తెలిసిందో కిమ్ ని నా రూమ్ కి తీసుకొచ్చాను అని నాకు అనిపించింది కిమ్ నా రూమ్ లో సేఫ్ గా ఉండడు అని. సో అందువల్లనే అతన్ని ఇక్కడికి తీసుకొచ్చాను. నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నానా? అలెన్ అంటాడు, పర్వాలేదు, నువ్వు ఇలాగా ఆలోచించకు, నువ్వు నాతో ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పొచ్చు. ఇప్పుడు జెఫ్ అంటాడు, సరే. ఇప్పుడు అలెన్ అంటాడు, ఏది ఏమైనా కానీ నేను నీకు హెల్ప్ చేస్తాను, ఎందుకంటే నువ్వు నా ఫ్యామిలీ మెంబర్ కాబట్టి. జెఫ్ అంటాడు, సరే. ఇప్పుడు వాళ్ళిద్దరు లోపలికి వెళ్తారు. ఇటువైపు జెఫ్ ఉన్న అలెన్ కిమ్ తో కలవడానికి వస్తాడు. కిమ్ అంటాడు, మీరు నాకు ఎందుకు హెల్ప్ చేస్తున్నారు? అలెన్ అంటాడు, మేము నీకు ఎందుకు హెల్ప్ చేస్తున్నాము అంటే టోనీ నిన్ను హర్ట్ చేశాడు, మేము ఇలానే ఉండలేము. అయినప్పటికీ మనం రేస్ లో కాంపిటీటర్, రియల్ లైఫ్ లో మనకి ఒకరే శత్రువు, అది టోనీ. ఇప్పుడు నువ్వు మా ఫ్రెండ్. ఇప్పుడు జెఫ్ అంటాడు, కిమ్ త్వరగా బాగైపో, మేము నీ గురించి కొన్ని వస్తువులను తీసుకొచ్చాము. దాని తర్వాత అతను ఆ బకెట్ ని అక్కడ పెట్టేస్తాడు. కిమ్ అంటాడు, థ్యాంక్ యూ, ఏది ఏమైనా కానీ నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇటువైపు అలెన్ జెఫ్ స్విమ్మింగ్ పూల్ దగ్గర కూర్చొని ఉంటాడు. అప్పుడే అతని దగ్గర అలెన్ కూడా వచ్చేస్తాడు. అలెన్ అంటాడు, నువ్వు కోరుకుంటే ఇక్కడ ఇప్పటికీ కూడా ఉండొచ్చు. జెఫ్ అంటాడు, రియల్ గానా? దాని తర్వాత అలెన్ అతని దగ్గర కూర్చుంటాడు. ఫస్ట్ లో నువ్వు చార్లీతోని కలిసి ఉండేటోనివి, కానీ ఇప్పుడు చార్లీ ఇక్కడ లేడు, కానీ నీ దగ్గరే నేనున్నాను. జెఫ్ అంటాడు, అలెన్ నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తావు? అలెన్ అంటాడు, నువ్వు ఏం కావాలనుకుంటున్నావు? అలెన్ జెఫ్ అంటాడు, మీరు రియల్ గా ఓల్డ్, నేను కోరుకుంటున్నాను నేను అలెన్ బాయ్ కావాలని, లేకపోతే ఇదేనా? అయినప్పటికీ మీకు ఫ్లడ్ చేయడం కూడా రాదు. అలెన్ అంటాడు, నేను ట్రై చేశాను కానీ అది వర్క్ చేయడం లేదు. ఇంకా నువ్వు అలెన్ యొక్క బాయ్ కావాలనుకుంటున్నావా? జెఫ్ అంటాడు, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ దీని యొక్క ఎక్స్పైరీ డేట్ అయితే లేదు కదా? అలెన్ అంటాడు, లేదు, ఎలాంటి ఎక్స్పైరీ డేట్ లేదు, ఇది ప్రతి ఇయర్ నడుస్తూనే ఉంటుంది. నేను నీ గురించి ఒక కార్ పాయింట్ కూడా చేస్తాను, ఇంకా నువ్వు దీనికి లైఫ్ టైం మెంబర్ కావాలనుకుంటున్నావా? జెఫ్ అంటాడు, సరే, ఎప్పుడైతే నేను డిసైడ్ అవుతానో దాని గురించి నేను నీకు చెప్పేస్తాను. అప్పుడు లేచి అతను అక్కడ నుండి వెళ్తుంటాడు. ఇప్పుడు అలెన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడు జెఫ్ అక్కడికి వచ్చి అలెన్ యొక్క చిక్స్ మీద కిస్ చేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మనం చూస్తాం అలెన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇటువైపు మనం గ్యారేజ్ లో చూస్తాం. అప్పుడే అలెన్ నార్త్ ఉన్న సోనిక్ తో చెప్తూ ఉంటాడు, అతను జెఫ్ నన్ను చిక్స్ మీద కిస్ చేశాడు. ఇప్పుడు నార్త్ అంటాడు, రియల్ గానా? జెఫ్ నేను చిక్స్ మీద కిస్ చేశాడా? అలెన్ అంటాడు, నువ్వు ఎందుకు ఇంత గట్టిగా అరుస్తున్నావు? ఇప్పుడు అతను వర్కర్స్ తో అంటాడు, మీరు మీ వర్క్ చేయండి. ఇప్పుడు సోనిక్ అంటాడు, నువ్వు చాలా స్లో, సో అందువల్లనే అతను ఈ స్టెప్ తీసుకున్నాడు. ఇప్పుడు అలెన్ అంటాడు, నాకు ఫ్లడ్ చేయడం రాదు, ఎలాగైతే బేబును వే చేస్తారో. అప్పుడే నార్త్ అంటాడు, మన గ్యారేజ్ చాలా ఖాళీగా అనిపిస్తుంది, ఎందుకంటే వీ కూడా ఇక్కడ నుండి వెళ్ళిపోయాడు, ఈయన కూడా మనతోని ఫస్ట్ లాగా మాట్లాడడం లేదు. సోనిక్ అంటాడు, గ్యారేజ్ లో బేబ్ లేకపోతే అసలు బాగా అనిపించడం లేదు. ఇప్పుడు అలెన్ అంటాడు, మీరిద్దరు బేబ్ తోని మాట్లాడారా? సోనిక్ అంటాడు, ఇప్పటి నుండి అయితే చార్లీ ఒక యాక్సిడెంట్ జరిగిందో, మేము బేబ్ ని చూడలేదు, మేము అతన్ని గ్రూప్ లో మెసేజ్ చేసాము కానీ అతను మాకు రిప్లై ఇవ్వలేదు. నార్త్ అంటాడు, నాకు తెలియదు అతను ఎలా ఉన్నాడో, అని నాకు భయం వేస్తుంది, అతను హార్ట్ బ్రేక్ వల్ల చనిపోయాడేమో అని. అని తర్వాత మనం అలెన్ ని చూస్తాం. అతను బీబ్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అతను బీబ్ గురించి అటు ఇటు వెతుకుతుంటాడు. దాని తర్వాత అతనికి బీబ్ కనబడతాడు. ఏదైతే అతను కింద పడుకొని ఉంటాడు, అతను చార్లీతో జరిగిన యాక్సిడెంట్ వీడియోని చూస్తూ ఉంటాడు. దాని తర్వాత అలెన్ బీబ్ ని లేపుతాడు. అతను అంటాడు, బీబ్ అని. అప్పుడు బీబ్ ఏం చెప్పడు. ఇప్పుడు అలెన్ అంటాడు, బీబ్ నువ్వు స్పృహలోకి రా. ఇప్పుడు బీబ్ అంటాడు, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను ఆ రోజు ఏం జరిగిందో, నేను షూర్ గా ఉన్నాను ఇదంతా టోనీ వల్ల జరిగింది అని. అప్పుడు అలెన్ అంటాడు, కానీ మేమైతే చాలా కేర్ఫుల్ గా ఉండే, కానీ నాకు తెలియదు ఇదంతా ఎలా జరిగిందో. ఒకవేళ నువ్వు చార్లీ చనిపోయేదానికి రివెంజ్ తీసుకోవాలనుకుంటే ఫస్ట్ నువ్వేమైనా చెయ్యి. ఒకవేళ చార్లీ నిన్ను ఇలా చూస్తే నీకేమనిపిస్తుంది? అతను హ్యాపీగా ఉంటాడా? నీ గురించి ఏమి చేయలేకపోతే కేవలం నువ్వు చార్లీ గురించి అయినా చెయ్యి అని. అప్పుడు బీబ్ అంటాడు, కానీ నేను అప్పటి వరకు ఏం చేయను, ఇప్పటి వరకే అయితే నేను టోనీని చంపాను. అలెన్ అంటాడు, నేను అర్థం చేసుకోగలను, మనకు దాని గురించి ఎవిడెన్స్ కావాలి, కానీ మన దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ లేవు. ఇప్పుడు బీబ్ అంటాడు, నాకు తెలుసు ఎవిడెన్స్ ని ఎలా కలెక్ట్ చేయాలో. ఇటువైపు మనం చూస్తాం బీబ్ బార్
లో వస్తాడు. ఇప్పుడు అతను వేని కొడుతూ ఉంటాడు. ఇప్పుడు అతను అంటాడు, నువ్వు నాకు చెప్పు, నువ్వు చార్లీతోని ఇలా ఎందుకు చేసావు? ఇప్పుడు వే అంటాడు, నేనేం చేయలేదు. అప్పుడు బీబ్ అంటాడు, నువ్వు నాకు చెప్పు, టోనీ నీతో ఏం చెప్పాడు? ఇప్పుడు వే అంటాడు, నాకు దీని గురించి ఏం తెలియదు. బీబ్ అంటాడు, నీకు రియల్ గా ఏం తెలియదా? నువ్వు నాకు చెప్పు వే. ఇప్పుడు వే అంటాడు, నేను రియల్ గా చెప్తున్నాను, నాకేం తెలియదు. నాకు ఉన్న చార్లీ యొక్క సెన్సెస్ తోని ఎలాంటి సంబంధం లేదు. నువ్వు కోరుకుంటే నేను ప్రామిస్ కూడా చేయగలను. ఇప్పుడు బీబ్ అంటాడు, ప్రామిస్? నువ్వు ఇలాగా ఎలా చెప్పగలుగుతున్నావు? ఇంకా నువ్వు నాకు త్వరగా చెప్పు. ఇప్పుడు వే అంటాడు, నేను ఎప్పుడు కూడా నేను నీతో అబద్ధం చెప్పలేదు. ఇప్పుడు కూడా నేను నిన్ను హర్ట్ చేయలేదు. నాకు తెలుసు నువ్వు చార్లీని చాలా ఇష్టపడుతున్నావు అని. నీకు అనిపిస్తుందా ఎవరినైతే నువ్వు ప్రేమిస్తున్నావో నేను వాళ్ళని హర్ట్ చేస్తానా? దాని తర్వాత బీబ్ ఏడుస్తూ ఉంటాడు. ఇప్పుడు వే అంటాడు, ఇది నిజం, నేను చార్లీని హేట్ చేస్తాను, కానీ నేను నా టీం మెంబర్స్ ని ఎప్పుడు కూడా హర్ట్ చేయాలనుకోలేదు. ఎందుకంటే నేను నీతో కలిసి X-Hunter టీం ని రెడీ చేశాను. ఎందుకంటే మనం ఒక ఫ్యామిలీ లాగా ఉన్నాము. బీబ్ అంటాడు, ఫ్యామిలీ? ఎప్పుడైతే నువ్వు ఫ్యామిలీ అని చెప్తావో అప్పుడు నాకు చాలా కోపం వస్తుంది. నువ్వు చాలా టైం ముందే ఈ వర్డ్ ని డిస్ట్రాయ్ చేసేసావు. నువ్వు నన్ను మోసం చేసావు. దాని తర్వాత గార్డ్స్ బీబ్ ని బయటికి తీసుకెళ్తారు. ఇటువైపు వీ ఏడుస్తూ ఉంటాడు. ఇటువైపు బీబ్ అలెన్ జెఫ్ తో చెప్తాడు, నాకు అనిపిస్తుంది ఎవరైతే చార్లీ ఒక కార్ యాక్సిడెంట్ చేశారు వాళ్ళు మన టీం మెంబరే. అలెన్ అంటాడు, నువ్వు చెప్పేదానికి అర్థం ఏంటి? ఇప్పుడు బీబ్ అంటాడు, నేను చార్లీ ఒక రేస్ కార్ గురించి మాట్లాడుతున్నాను. పోలీస్ వాళ్ళు చెప్పారు అతని ఆయిల్ పంప్ ని ఎవరు కట్ చేశారు అని. దాని వల్లనే అతని యాక్సిడెంట్ జరిగింది. ఇది మనలోనే ఒకరు చేశారు కావచ్చు. అప్పుడే వాళ్ళకి సీసీటీవీ కెమెరాలో కూడా ఏం దొరకలేదు. కానీ అప్పుడు అలెన్ అంటాడు, ఎవరైతే మన టీం మెంబర్స్ ఉన్నారో వాళ్ళ మీద మనకు చాలా ట్రస్ట్ ఉంది. కానీ ఇలాగా ఎవరు చేయగలరు? ఇప్పుడు జెఫ్ అంటాడు, ఒకవేళ ఇది ఎవరైనా చేస్తే మనం వాళ్ళని వెతుక్కోవాలి. ఎందుకంటే అతను నెక్స్ట్ టైం కూడా మనల్ని హర్ట్ చేయగలడు. బీబ్ అంటాడు, మనం వాళ్ళని వెతకాలి. ఇది కేవలం చార్లీ గురించే కాదు, మన టీం గురించే కూడా, ఎందుకంటే అతను నెక్స్ట్ కూడా ఆగడు. ఇప్పుడు అలెన్ అంటాడు, గురించి కేవలం మన ముగ్గురికి తెలుసు, ఇంకా అందరినీ ఇలానే ఆలోచించనివ్వండి. ఎలాగైతే ఇది యాక్సిడెంట్ అని మనం మన టీమ్మేట్స్ మీద నిఘా పెట్టి ఉంచుదాం. దాని తర్వాత బీబ్ అలెన్ గ్యారేజ్ లోకి వస్తారు. డీన్ అలెన్ దగ్గరికి వస్తాడు. ఇప్పుడు అతను అంటాడు, మన నెక్స్ట్ డేస్ యొక్క ప్లాన్ ఏంటి? అలెన్ అంటాడు, నేను దీని గురించి ఏం ఆలోచించలేదు, ఎందుకంటే చార్లీ యొక్క యాక్సిడెంట్ జరిగింది. నేను ఆలోచిస్తున్నాను మనం దీన్ని నెక్స్ట్ సీజన్ లో చేస్తాం. అప్పుడు డీన్ అంటాడు, కానీ ఈ సీజన్ లో నేను మీ దగ్గర ఉన్నాను. ఇప్పుడు చార్లీ చనిపోయాడు, దీని అర్థం ఇది కాదు కదా మొత్తం ఎండ్ అయిపోయింది అని. ఇప్పుడు అలెన్ అంటాడు, డీన్ నువ్వు సైలెంట్ గా వెళ్ళి నువ్వు ఏమైనా వర్క్ చేయి. దీని మాటలు విన్న తర్వాత బీబ్ కి సందేహం కలుగుతుంటుంది. ఇటువైపు మనం లైట్ లో చూస్తాం. అప్పుడు డీన్ ఎవరితో మాట్లాడుతూ ఉంటాడు. తను చెప్తుంటాడు, ఏదైతే నువ్వు చెప్పావో నేను అదంతా చేశాను. కనిపిస్తుంది రెడ్ రేసింగ్ టీం వాళ్ళు నన్ను X-Hunter టీం లాగా డిసప్పాయింట్ చేయరు. అప్పుడే అక్కడ బీబ్ వచ్చేస్తాడు. అతని మాటలను వింటాడు. బీబ్ అంటాడు, నువ్వెవరితో మాట్లాడుతున్నావు? కానీ అప్పుడే డీన్ అతని మొబైల్ ని దాచిపెడతాడు. బీబ్ అంటాడు, నువ్వెవరితో మాట్లాడుతున్నావు? అది నువ్వే కదా ఏదైతే చార్లీ ఒక కార్ ని యాక్సిడెంట్ చేయించారో? ఇప్పుడు డీన్ అంటాడు, లేదు అది నేను కాదు. బీబ్ అంటాడు, నేను అదంతా విన్నాను. ఏదైతే నువ్వు చెప్పావో నువ్వు నాకు నీ మొబైల్ ని చూపెట్టు. కానీ అప్పుడు డీన్ అతనికి తన మొబైల్ ని ఇవ్వడు. ఇప్పుడు బీబ్ అంటాడు, నువ్వు నాకు నీ మొబైల్ ని ఇవ్వడం లేదు, అయితే సరే నేను పోలీస్ కి కాల్ చేస్తాను. ఎప్పుడైతే వాళ్ళు నీ మొబైల్ ని చెక్ చేస్తారో అప్పుడు వాళ్ళు నిన్ను ఇక్కడ నుండి తీసుకెళ్తారు. వాళ్ళు నిన్ను జైల్లో వేసేస్తారు. అలా చెప్పి అతను అక్కడ నుండి వెళ్తూ ఉంటాడు. ఇప్పుడే మనం చూస్తాం డీన్ బీబ్ మీద అటాక్ చేస్తాడు. అప్పుడు బీబ్ కింద పడిపోతాడు. ఇప్పుడు డీన్ అంటాడు, బీబ్ నీకు దీని గురించి తెలియకపోతే అయిపో. ఇప్పుడు బీబ్ అంటాడు, డీన్ నువ్వెందుకు ఇలా చేసావు? డీన్ అంటాడు, ఎప్పుడు కూడా మీరు నన్ను అప్రిషియేట్ చేయలేదు. నేను ఇక్కడ చాలా ఇయర్స్ నుండి ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను నా బెస్ట్ ఇస్తాను. ఏదైతే చార్లీ కొన్ని మంత్స్ ముందే వచ్చాడు, మీరందరూ అతనికి అటెన్షన్ ఇచ్చారు. అది నాదేంటి? మీరు నాకు ఆన్సర్ ఇవ్వండి. ఇప్పుడు బీబ్ అంటాడు, దాని వల్ల నువ్వు చార్లీని చంపేశావా? డీన్ అంటాడు, కేవలం నేను అతనికి గుణపాఠం నేర్పించాలనుకున్నాను. నేను అతన్ని చంపాలని నాకు ఎలాంటి ఇంటెన్షన్ లేకుండే. ఒకవేళ నేను నీకు నిజం చెప్తే మీరు నా మీద బిలీవ్ చేయరు. నేను అతని బ్రేక్ యొక్క లైన్ నే కోసేశాను. నేను అతని ఆయిల్ పంప్ యొక్క లైన్ ని కట్ చేయలేదు. కోరుకోలేదు ఇలా కావాలని, కానీ నా దగ్గర ఎలాంటి చాయిస్ లేకుండే. అప్పుడే డీన్ బీబ్ ని కొట్టడానికి వెళ్తాడు. అప్పుడే అక్కడ అలెన్ వస్తాడు. ఇప్పుడు అతను బీబ్ ని పట్టుకుంటాడు. ఇప్పుడు అతను డీన్ ని పట్టుకుంటాడు. ఇంకా అతను అంటాడు, డీన్ నువ్వు ఎందుకు ఇలా చేసావు? నువ్వు బీబ్ ని చంపాలనుకున్నావా? నీ వల్లనే చార్లీ యొక్క యాక్సిడెంట్ జరిగింది కదా? డీన్ అంటాడు, లేదు. అప్పుడే అలెన్ డీన్ ని కొడుతూ ఉంటాడు. డీన్ అంటాడు, నేనేం తప్పు చేయలేదు. ఇంకా అలెన్ నీకు తెలుసా, నువ్వు ఎప్పుడు కూడా నన్ను అప్రిషియేట్ చేయలేదు. నువ్వు ఎప్పుడు కూడా వేరే వాళ్ళని చాలా బాగా అప్రిషియేట్ చేసావు. చార్లీని రేస్ గురించి చూస్ చేసావు. అలెన్ అంటాడు, టోనీ చెప్పాడు కదా ఇదంతా చేయడానికి. ఇప్పుడు డీన్ అంటాడు, అతను నాకు చెప్పాడు, అతను నాకు అదంతా ఇస్తాడు అని, ఏదైతే నాకు X-Hunter టీం వాళ్ళు ఇవ్వలేదో. అప్పుడు అలెన్ అంటాడు, నువ్వు ఎలాగ టోనీ మీద బిలీవ్ చేసావు? అప్పుడు డీన్
డీన్ అంటాడు నాకు దీని గురించి ఎలాంటి చింత లేకుండే, ఎందుకంటే ఎప్పుడు కూడా నాకు ఎక్సాండర్ టీం వాళ్ళు ఎప్పుడు కూడా నన్ను అప్రిషియేట్ చేయలేదు. నేను కేవలం మీ గురించి ఒక డాగ్ మాత్రమే. దాని తర్వాత అలెన్ అతన్ని పంచ్ చేయాలనుకుంటాడు. ఇప్పుడు డీన్ అంటాడు నువ్వు నన్ను ఎప్పటి వరకు కొట్టు అంటే ఎప్పటి వరకు అయితే నేను చనిపోను. కానీ అలెన్ అతన్ని కొట్టాడు, కానీ అతను ఏడుస్తూ ఉంటాడు. అలెన్ అంటాడు డీన్ నువ్వు ఇంత మెంటల్ ఎందుకు? ఇప్పుడు డీన్ అంటాడు నార్త్ నువ్వు నన్ను వదిలేసి మీరు నన్ను ఇక్కడ నుండి వెళ్ళనివ్వండి. ఇప్పుడు అలెన్ అంటాడు నార్త్ పోలీస్ కి కాల్ చేయండి. దీంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.